హాయ్ అండి, నేను మీ ప్రణతిని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అయితే నేను సింపుల్గా భక్షాలు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. 2 గ్లాసుల గోధుమ పిండికి 1 గ్లాసు మైదా పిండిని వేసుకొని నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ సరైన కన్సిస్టెన్సీలో అయితే పిండిని మిక్స్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్, చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసి కందిపప్పునైతే పప్పు గుత్తితో మెత్తగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకొని సరిపడా బెల్లాన్ని అయితే బాగా మరిగించుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మధ్యలో బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత అరగంట సేపు చల్లారడానికి వదలాలి. అప్పుడే పూర్ణం అనేది గట్టిపడుతుంది. పూర్ణం గట్టిపడిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని తడి క్లాత్ వేసి సపరేట్గా పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న పిండిని ఉండలుగా తీసుకొని కొద్దిగా రౌండ్ షేప్లో చేసుకొని అందులో పూర్ణాన్ని అయితే పెట్టి రౌండ్ షేప్లో మనమైతే పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి. ఒక కవర్ తీసుకొని దాని మీద మెల్లిమెల్లిగా భక్షాలను అయితే మెల్లిమెల్లిగా మనమైతే స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. అన్ని వైపులా సరి సమానంగా స్ప్రెడ్ చేసుకుంటూ నిదానంగా రౌండ్ షేప్లో వచ్చేంత వరకు నిదానంగా అన్ని వైపులా సరి సమానంగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేయాలి. దీని మీద ఇంకొక కవర్ వేసి అన్ని వైపులా సరి సమానంగా స్ప్రెడ్ చేసుకుంటూ నిదానంగా భక్షాలను అయితే ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే రెడీ అయిపోయినట్టే అండి ఆల్మోస్ట్. దీన్ని మనం పెనం మీద వేయించుకుంటే వేడి భక్షాలు అయితే రెడీ అయినాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా భక్షాలు చేసినట్లయితే ఎవరికైతే భక్షాలు రావో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నీట్గా కరెక్ట్గా కుదురుతాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి అందరికీ.